జాగ్రత్తగా 2 మంత్స్ నుంచి ఈ మీగడనైతే కలెక్ట్ చేస్తున్నాను. సో, ఇవాళ నెయ్యి చేసేద్దాం. మన కిచెన్‌లో నెయ్యి ప్రిపేర్ చేసి చాలా చాలా రోజులైపోయింది. ఏంటక్క 2 మంత్స్ నుంచి స్టోర్ చేస్తున్నావా? అయితే పాడవలేదా అని చాలా మంది కామెంట్స్‌లో అడుగుతారు. అది కూడా చెప్తాను ఎలాగో వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో, ఫస్ట్ అయితే కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లో పాల మీగడ వేసుకొని, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మిక్సీతో పల్స్ మోడ్‌లో పెట్టి బ్లెండ్ చేశాను. చిన్న జారు ఇరుకైపోతదని తెలిసి కూడా ఏసాను. అంతే కొన్ని సార్లు. మళ్ళీ దాన్ని పెద్ద దాంట్లోకి మార్చుకొని ఐస్ క్యూబ్స్‌తో బ్లెండ్ చేస్తూ ఉంటే చక్కగా వెన్నొచ్చేస్తుంది. కానీ లాస్ట్ కొంచెం మీగడ ఉన్నది వేసాను. అది మాత్రం వాటర్ లాగా అయిపోయిందనమాట. ఎంతసేపు తిప్పినా రాలేదు. అంతే పని ఏదైనా తొందరగా ఈజీగా అయిపోతుంది అనుకున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటది ఇలా. మళ్ళీ కొంచెం సేపు ఫ్రీజర్ లో పెట్టి చేశాను. ఇక వెంటనే వెన్న అయితే పడింది. సో వెన్న మొత్తం 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. మీగడ మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నప్పుడు దానిపైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. వెంటనే ఫంగస్ వచ్చేస్తుంది. అందుకే నేను మీగడ కలెక్ట్ చేసిన ప్రతిసారి అదే గిన్నెలో ఒక స్పూన్ తో తిప్పుకుంటూ ఒక స్పూన్ పాలైతే దాని మీద వేస్తాను, ఫంగస్ ఫామ్ అవ్వకుండా. మనకి ఈ రోజు ఒక 1/2 లీటర్ నెయ్యి అయితే వచ్చింది. ఈసారి మీగడ స్టోర్ చేసేటప్పుడు మీరు కూడా ట్రై చేయండి, ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సబ్స్క్రైబ్.